a letter. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. హాయ్ ఫ్రెండ్స్, మన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కదా మొన్న. ఢిల్లీకి పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బీసీ బిల్లు ఉంది కదా, 42% రిజర్వేషన్ గవర్నర్ తోటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఢిల్లీకి పంపించారు. అయితే దాని మీద ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం రాలేదు. సో ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి వాళ్ళతోటి మాట్లాడి మోడీతోటి డిస్కస్ చేసి ఎలాగైనా ఆ బిల్లుకి ఎంతో కొంత మూమెంట్ వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ఆ ప్లాన్ తోటి ఢిల్లీకి వెళ్ళారు అనమాట. అయితే అక్కడ మొత్తం వీళ్ళకి సంబంధించి ఒక పెద్ద మీటింగ్, ఏదో ఆర్గనైజేషన్ మీటింగ్ ఏదో పెట్టుకున్నారు. దానికి ముఖ్యమంత్రిగా ఈయన ఆ మీటింగ్కి సోనియా గాంధీ గారిని ఆహ్వానించాడు. అయితే ఆమె నేను రాలేను, నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల నాకు వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ని పట్టుకొని మనోడు ఏంటంటే దానికి ఏదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు, నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు, దిస్ ఈజ్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని చెప్పేసి పెద్ద భావోద్వేగానికి గురై రాహుల్ గాంధీ గారి ముంగట, అందరి ముంగట ఇది నేను జీవితంలో సాధించిన గొప్ప విజయం ఈ ఆర్డినెన్స్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆ మీటింగ్లో. అయితే ఆర్డినెన్స్ అనేది ఢిల్లీ వరకు వెళ్ళగలిగేటలాగా చేయగలరు వీళ్ళంతే, కానీ ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా, దాని వెనకాల ఉన్న న్యాయ ఇబ్బందులు ఏంటి అనేది పాపం మన ముఖ్యమంత్రికి తెలియదు. ఏదో జనాల ముంగటి ఆర్డినెన్స్ పెట్టినా మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి కొంతమంది మన కాంగ్రెస్ ఈ చంకీగాళ్ళు ఉన్నారు కదా ఈ సోషల్ మీడియాలో 42% రిజర్వేషన్ మొత్తం ఇచ్చినట్టే మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఈ 42% రిజర్వేషను అది ఇవ్వడానికి కుదరదురా బాబు, దానికి న్యాయపరమైన సలహాలు తీసుకోవాలి, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పినా కూడా వీళ్ళకి మట్టిబుర్రలకు అర్థం కాదు. ఆ బిల్లు పాస్ అయ్యేది కాదు, పీకేది కాదు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి క్లియర్గా. ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం కూడా సుప్రీంకోర్టు పార్లమెంట్ ఆమోదం లేకుండా 50% కంటే ఎక్కువ బిల్స్ ఇవ్వడానికి కుదరదు. ఈ మట్టిబుర్రలకు అర్థమైన రోజులు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటారు అనమాట. 42% రిజర్వేషన్ మేము ఇచ్చినామని ఎవడైనా చెప్పుకుంటే బయట వాళ్ళని చెప్పులతో కొట్టాడు.